బ్యాక్ టు న్యూస్. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గలమెత్తారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం మరియు వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ను కోరిన బంగ్లాదేశ్ మరోసారి ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది. హసీనాతో పాటు మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగి భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఆమె అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై వందలాది కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో విచారణ నిమిత్తం ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు కోరుతున్నాయి. కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో శవమై కనిపించాడు. ఆయన శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో ఆయనది హత్యగా అనుమానిస్తున్నారు. 10 నుంచి 15 సార్లు ఓంప్రకాష్ను కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆస్తి కోసమే మాజీ డీజీపీని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక క్యాడర్కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ 2017లో పదవి విరమణ చేశారు. కాగా 2015లో డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహించారు. ఆయన తన ఇంట్లో రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించారు. మాజీ డీజీపీని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీహారు రాష్ట్రంలోని చంపారాన్కు చెందిన ఓంప్రకాష్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహల్లిలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సిఐడి, ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. గతంలో ప్రజలు నమ్మి ఓటేస్తే జగన్ ప్రజలకు నరకయాతన చూపించారని అన్నారు. జగన్కు సాష్టాంగ నమస్కారాలు ఇష్టమని తెలిపారు. 11 సీట్లకే పరిమితం అయ్యేసరికి జగన్ మానసిక వ్యాధికి గురయ్యాడని తెలిపారు. లండన్ మందులు వికటించాయి కాబట్టి ఎన్నికల తర్వాత పిచ్చివాగుడు వాగుతున్నాడని విమర్శలు చేశారు. నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం కల్పిస్తూ ఉంది. దండమూడి చౌదరి గారు 75వ పుట్టినరోజున 75 సేవా కార్యక్రమాలు మరి చేయటం ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రథమ లక్ష్యం ఒకటే, ప్రజాసేవ. మరి ఆ ప్రజాసేవని మరి బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో గెలవక ముందు 1924 మధ్యన చేస్తూనే గెలిచిన తర్వాత కూడా అవే సేవా కార్యక్రమాలు సుమారు 20 లక్షలు వేచించి మరి ఈరోజు పేదలందరికీ కూడా తోపుడు బళ్ళు, బడ్డీలు, అలాగే ఈ కుట్టు మిషన్లు, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చౌదరి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు ఉయ్యూరులో, గండిగుంటలో దండమూడి చౌదరి చేపట్టిన 75 సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేదవారికి ఉపాధి కోసం
బళ్ళు, వికలాంగులకి సైకిళ్ళు, తోపుడు బళ్ళు, బడ్డీ కొట్లు, అలాగే కార్మికులకి చీరలు, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న దండమూడి చౌదరిని అభినందిస్తూ, ఏదైతే ఈరోజు లబ్ధి పొందా ఉన్నారో పెద్దలు, వాళ్ళందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ రాష్ట్రానికి అనేక సేవ అందించాలి అనే మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి, ఆయనకి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి ఆరోగ్యంతో పాటు ధైర్యాన్ని కూడా కలిగించాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఈరోజు చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఐటీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షులు బక్కిన నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ నన్నూరి నరసింహారెడ్డి, ఐటీడీపీ అధ్యక్షులు తాలికోట హరికృష్ణ, తెలంగాణ స్టేట్ ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఆంజనేయులు పోకురి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. విశాఖలోని ఎంజీఎం బీచ్లో నరసింహాచారి అనే యువకుడు సీఎం సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం చూపలను ఎంతగానో ఆకట్టుకుంది. హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వంకాయకుంటలో రోడ్డు పనుల కోసం కాంట్రాక్టర్ మట్టి తీసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గత 2 రోజులుగా మట్టి తీసేందుకు రాగా గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ నుండి సదరు కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. కాగా తమ గ్రామాలకు మట్టి అవసరం ఉంటే తాము ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు నిలదీశారు. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం గింజలి నీటిపాలు చేశాయి. ఇంటిలిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. 6 గాలం శ్రమించి పండించిన పంట తన కళ్ళెదుటే నీటిపాలైన తీరును చూసి రైతన్నలు కంటతడి పెడుతున్నారు. 30 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయల పంటలు నేల కొరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో పూర్తిగా నేలపాలైంది. అకాలంగా కురిసిన వడగండ్ల వానకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. చిన్నకోడూరు మండలంలో రామునిపట్ల, ఇబ్రహీం నగర్, గోనెపల్లి, కస్తూర్పల్లి వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వనగండ్ల వాన కొట్టి మా చేనులన్నీ నష్టమైపోయినాయి. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మేము ఒక్కొక్క పెట్టుబడి 30-35 వేల దాకా మేము పెట్టుబడి పెట్టినాం. దాని గురించి మీరు వచ్చి వ్యవసాయ శాఖ మంత్రులు అందరూ వచ్చి మా చేను చెలకలు చూసి మమ్మల్ని ఏమైనా న్యాయం చేసి మమ్మల్ని చేదుకుంటేనే మేము బతకగలుగుతాం. లేకుంటే తమ అంత డబ్బాలు తెచ్చుకొని మా పిల్లలు మేము తారు, మేము బతకలేము. మా కట్ట వచ్చింది. అయ్యా మీ దండం పెడతాం, మీ బాధ్యత మీ కాలు మొక్తాం. అయ్యా మమ్మల్ని ఏడుకోరి. మా బతుకులు బండల పాలైపోయినాయి. మా జీవితాలే నాశనం అయిపోయినాయి. మమ్మల్ని దయచేసి మీరు ఏడుకుంటేనే మేము బతకగలుగుతాం. మీరు అందరూ ఏకమై మా వ్యవసాయ శాఖ వారు వచ్చి మా మామిడి తోటలు కానీ చెట్లు, కూరగాయ చెట్లు అవి ఇవి మీరు వచ్చి మమ్మల్ని రాసుకొని గడ్డకెక్కుతూనే మేము బతకగలుగుతాం. జిల్లాలో ముఖ్యంగా మద్దూరు, ఇబ్రహీం నగర్, సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, చెరియాల మండలాల్లో వడగల వర్షం దంచుకొట్టింది. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. వ్యవసాయదారుల చేత పూర్తిస్థాయిలో పంట నష్ట వివరాలు సేకరించి నష్టపరిహారం తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 1500 నుంచి 2000 ఎకరాల వరకు వరి నాట్లు పెట్టడం జరిగింది. అయితే వడగళ్ళ వాన వడి ఒక్కొక్కటి 20 mm 40 mm రౌతు కూడా పడ్డది. అవి తెల్లారి 7 గంటల దాకా కూడా గరగలేదు. వరి మీద పడే వరకు ఏమైందంటే మొత్తం ఒక్క ఇత్తు లేకుండా వరి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. రైతులు పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి 20 నుంచి 25 వేల పెట్టుబడి పెట్టి లబోదివ్వమని మొత్తుకుంటారు. మన్ను బుక్కి మన్ను కక్కిరు రైతులు.
వ్యవసాయ అధికారులను పంపించి మంచిగా అంచనాలు వేసి రైతులను నష్టపోకుండా 20-25 వేలు ఎకరానికి 20-25 వేలు నష్టపరిహారము అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కరెంటు కష్టాలతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు అనేక కష్ట నష్టాలకు వచ్చి పంటలు పండిస్తే చివరికి వడగండ్ల వానతో వాళ్ళ ఆస్తులు ఆవిరయ్యాయి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ అధికారుల చేత సర్వే చేయించి ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 4 ఎకరాలు వేసిన అంత పాడైపోయింది. పెట్టుబడి బాగా అయింది. బాధ్యను 5-6 వేలు పెట్టుబడి అయింది. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కట్టారు, ఈ కడతారు అని అంటారు. ఏమి లేదు, నాకు ఏ ఆశ లేదు. బాధ్యలో కొడుకులు ఇంత కట్ట చేసుకో బతికినా ఏ ఆధారం లేని కొడుకులు బాధ్యలు అంత 4 ఎకరాలు ఎత్తారు. అంత పాడైపోయింది బాధ్యత. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి అక్కల వర్షం ఆగం చేసింది. కరుణించాల్సిన వరుణుడే కన్నెర్ర చేయడంతో కష్టాల ఊబిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. అకాల వర్షానికి రోడ్లపై ఆరబోసుకున్న వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. మరికొన్ని చోట్ల కుప్పలలో పూర్తిగా నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలు బోరున విలిపిస్తున్నారు. వడగండ్ల వానతో 1 ఎకరం కూడా మిగిలే పరిస్థితి లేదు. మొత్తం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతులంతా కూడా కంటనీరు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి, లేకుంటే మేము చనిపోయే పరిస్థితి ఉంది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మాపై క్షమించి దయించి అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మహాదశ పట్టబోతుంది. 312 ఎకరాల్లో 250 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న భవనాల్లో కొన్ని కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. సిఎస్ఆర్ నిధులు కేటాయించేందుకు కోల్ ఇండియా సైతం అంగీకారం తెలిపింది. దీంతో దేశంలోనే భూసార పరీక్షలు, వాతావరణ పరిశోధనలు, పెట్రో సైన్సెస్, ప్లానెటరీ జియాలజీ లాంటి కీలక పరిశోధనల కేంద్రంగా మారనుంది. సింగరేణి పుట్టినిల్లు కొత్తగూడెం మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. సింగరేణి సిగలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ అప్గ్రేడేషన్ పరిశోధనలకు ఉపయుక్తంగా అరుదైన భూ నిక్షేపాలు ఉన్నాయి. దీంతో మైన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ కొత్తగూడానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. దీంతో దేశంలో 2వ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటవుతుంది. పారిశ్రామిక రంగానికి విద్యారంగం అనుసంధానంతో ఈ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. కొత్తగూడలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాలు విస్తరించి ఉండగా 300 ఎకరాలు యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్తగూడలోని ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇక్కట్లు తెరవనున్నాయి. అలాగే సహజ వనరులు, మినరల్స్ ఉన్న కొత్తగూడలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలోని మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. దీన్ని ఇటీవల జీవో ఎంఎస్ నెంబర్ 20 ద్వారా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు వీరి ప్రోత్సాహంతో ఇది ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా రూపుదిద్దుకోబోతుంది. ఇది భారతదేశానికే తలమానికంగా తయారవబోయే అద్భుతమైన యూనివర్సిటీ. భారతదేశంలో ఇలాంటి ఇక్కడ పెట్టబోయే కోర్సెస్ లాంటి కోర్సెస్ ఎక్కడా లేవు సార్. చాలా అరుదుగా ఉన్నాయి. అక్కడొకటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇది ఒక కంప్లీట్ ఎర్త్ సైన్సెస్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్గా ఇది మారబోతుంది. ఇప్పటిదాకా యూనివర్సిటీ కాలేజ్గా మాత్రమే ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కంప్లీట్ యూనివర్సిటీగా తయారవుతుంది. ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు రానుంది. ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ, జియో పెరమాలజీ, స్ట్రక్చర్ జియాలజీ,
ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బోధనేతర సిబ్బంది సంఖ్య పెరగనుంది. ఈ కాలేజ్ నేను 2021లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. జాయిన్ అయినప్పటి నుంచి యూనివర్సిటీగా మారాలి అని చాలా ప్రొటెస్ట్ చేశారు. అలా ప్రొటెస్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా మేము వెళ్ళిపోయే టైంకి చాలా హ్యాపీ మూమెంట్ తోటి మమ్మల్ని పంపిస్తున్నారు. మాకు యూనివర్సిటీ అనేది వచ్చేసింది. అండ్ ఈ యూనివర్సిటీ రావడం కోసం మా ప్రిన్సిపల్ సార్ కానీ, మా సీనియర్ ఫ్యాకల్టీ కానీ, మా స్టూడెంట్స్ కానీ, మా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ చాలా కష్టపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్ ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్ తో పాటు ఎంఎస్సీ జియాలజీ కోర్సులు ఉండగా కేయూ ఏర్పాటయ్యాక 1996లో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. ఆ సమయాన ట్రిపుల్ఈ, సిఎస్ఈ, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన మధ్యలో ఎంఎస్సీ జియాలజీ కోర్సు తొలగించారు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో 41 అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం 16 మంది రెగ్యులర్, మిగతా వారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. 106 నాన్ టీచింగ్ పోస్టులకు 60 మంది పనిచేస్తున్నారు. యూనివర్సిటీకి అప్గ్రేడ్ కాగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఈ కాలేజ్ డెవలప్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మాది కాకతీయ యూనివర్సిటీ నుంచి షిఫ్ట్ కావడానికి అండ్ కొత్త యూనివర్సిటీ కావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అయినా మాకు సపరేట్ పర్మిషన్స్ రావడం అయితే ఈజీగా ఉంటుంది. అండ్ డెవలప్ కావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ల్యాండ్ కూడా చాలా ఉంది కాబట్టి ఎక్కువ బిల్డింగ్స్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్త డిపార్ట్మెంట్స్ వస్తే కొత్త ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి అండ్ చాలా మందికి ఉద్యోగ అవకాశం రావడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెంకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే సింగరేణి, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్ తో పారిశ్రామికంగా ప్రగతి బాటలో ఉన్న కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును న్యూఢిల్లీలో కలిసి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఇప్పటికే నేషనల్ హైవే అమరావతి, నాగపూర్ హైవేతో కనెక్టివిటీ పెరిగింది. భద్రాద్రి రామయ్య కొలువైన భద్రాచలంతో ఎంతో ప్రసిద్ధి చెందగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాకతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు, విద్యార్థి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.